అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హార్ట్ ఆఫ్ కాఠ్మండు, హనుమాన్ ఢోకా దర్బార్ స్క్వేర్. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు. ఇది చరిత్ర, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మికతను సజీవంగా ఉన్న ఒకప్పటి నేపాల్ కాలానికి తిరిగి వెళ్ళే ఒక చిన్న ప్రయాణం. ఈ దర్బార్లను ఒకసారి చూడండి. ఒక్కో నిర్మాణం ఒక్కో స్టోరీ చెబుతుంది. ఈ ప్లేస్ని షా రాజులు రాజభవనంగా పనిచేసిందని మీకు తెలుసా? ఇది శతాబ్దాలుగా నేపాల్ యొక్క రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉంది. ఇక్కడ హనుమాన్ ఢోకా ప్యాలెస్ అనే ఒక మ్యూజియం అయితే ఉంది. ఒకప్పుడు నేపాల్ను పాలించిన రాజుల జీవితాల్లో లోతుగా వెళ్ళి చూడవచ్చు. వారి కథలు, వారి ఆయుధాలతో పాటు వారు అధిష్ఠించిన సింహాసనాలు కూడా ఇక్కడ భద్రపరచబడ్డాయి. నేపాల్ ప్రజలంతా దేవతగా కొలిచే 8 సంవత్సరాల కుమారి మాత ఇల్లు, ఆమె దర్శనం ఎలా జరిగిందన్న వాటితో పాటు ఈ బ్లాగ్లో నేపాల్ ట్రెడిషన్ అండ్ కల్చరల్ ఆర్కిటెక్చర్ని ఫుల్గా చూపించబోతున్నాను. ఒక రోజంతా కష్టపడి వేరే ప్లేసెస్ కూడా వెళ్లకుండా మొత్తం అంతా రికార్డ్ చేశాను. సో కథకి అనుగుణంగా లింక్ చేస్తూ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో జరిగిందంతా చూపించబోతున్నాను. వీడియో మొత్తం చూసేయండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ప్రయాణికుడు. ఆల్మోస్ట్ కాఠ్మండూలో దర్బార్ స్క్వేర్ అంటే 3 ఉన్నాయి. సో ఒకటి బక్తాపూర్లో ఉంది, ఒకటి లలిత్పూర్లో ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసి కాఠ్మండూ లోపలే హనుమాన్ ఢోకా దర్బార్ స్క్వేర్ అని ఉంది. హనుమాన్ ఢోకాలోకి ఎంటర్ అవ్వగానే కాలభైరవుడు పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. కామసూత్ర దర్బార్ అండ్ కాలభైరవ స్తూపం గురించి లాస్ట్ వీడియోలో చూపించాను. చూడకపోతే వీడియో ఎండ్ కార్డులో ఇస్తాను, చూసేయండి. సో కాలభైరవ స్తూపం అండ్ కామసూత్ర దర్బార్ చూసేసాక మ్యూజియం చూడడానికి అండ్ ఆ లోపల కనెక్టెడ్గా ఉన్న డిఫరెంట్ దర్బార్స్ని చూడడానికి 500 నేపాలీ రూపీస్ అయితే పడుతుంది. సో టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. మీకు కనిపిస్తున్న ఈ వైట్ బిల్డింగ్ పేరు గడ్డి బైతక్. దీన్ని 1908లో చంద్ర షంషీర్ జంగ్ బహదూర్ రాణా గారు నిర్మించారు. సో ఇది మ్యూజియం అనుకుంటా. మనకి టికెట్ అయితే ఉంది. ఆల్రెడీ ఎంట్రన్స్ లో అయితే టికెట్ తీసుకున్నాను. సో అక్కడ తీసుకోకపోతే ఇక్కడ కూడా డెస్క్ ఉంది, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. మన టికెట్ ఉంది కాబట్టి లోపలికి అయితే వెళ్ళిపోతాం. నేపాల్ యొక్క రాజ్ దర్బార్ ఇది. గడ్డి బైతక్ మీకు వైట్ బిల్డింగ్ చూపించాను కదా, ఆ లోపలికి వస్తే ఇది కనిపిస్తుంది. చూసారా? అంటే ఒకప్పుడు ఇక్కడ నేపాల్ యొక్క మంత్రులు, రాజులు అందరూ కలిసి కూర్చొని దేశానికి కావాల్సినవన్నీ చర్చించుకునేవారు. ఆ పక్కన చూస్తున్నారు కదా నేపాల్ యొక్క ఫ్లాగ్. సో మనకి ఇది పేపర్ కూడా ఇచ్చారు. కంప్లీట్గా మనం 500 ఇస్తే అన్ని మోన్మెంట్స్, అన్ని దర్బార్ స్క్వేర్స్ మనం చూడొచ్చు. సో దాంతోపాటు దీని యొక్క ఫ్యూచర్స్, దీని యొక్క హిస్టరీ అంతా చెప్పారు. సో ఇది చూసుకొని మనం ఈజీగా మీకు చెప్పొచ్చు. ఇన్ కేసు నాకు తెలియనివి కూడా ఉంటే ఇందులో చూసి మీకు చెప్పొచ్చు. ఇదే తాళం అండి, ఇదే పాస్ అనమాట. లోపలికి వేస్తాను. ఈ లోపల ఆల్మోస్ట్ మనకి నేపాల్ యొక్క కంప్లీట్ హిస్టరీ అంతా ఉంది. 1700 నుంచి 1500 సంథింగ్ అక్కడి నుంచి ఉంది. సో దీని యొక్క ఫస్ట్ దీన్ని గోర్ఖా డైనాసిటీ అనేది పాలించింది అనమాట. సో ఎన్నో డైనాసిటీస్ ఈ నేపాల్ అయితే పాలించింది. ఇండియా అండ్ నేపాల్ యొక్క పీస్ ట్రీటీ కానీ, మన ఇండియా ఒక ట్రస్ట్ వర్తి కదా నేపాల్కి. సో మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఈ మధ్య. కాకపోతే ఇంతకు ముందు నుంచి మనకి నేపాల్ అంటే ఇప్పటికీ నేపాల్ వాళ్ళకి ఇండియన్ నేను అంటే లైక్ మన స్ట్రక్చర్ చూసి కనిపెట్టేస్తారు కదా, మన ఫేసెస్ చూసి ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అని చెప్పి అంటున్నారు. సో చాలా హాస్పిటాలిటీ అయితే ఉంది ఇండియన్స్ కి. ఈ శిథిలాలన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇది ఏంటి అనుకుంటున్నారా? 2015లోని మనం ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఇక్కడ ఇదే ప్లేస్లోని నేపాల్కి చాలా పెద్ద భూకంపం అయితే వచ్చింది. అప్పుడు చైనా వాళ్ళు మేము ఉన్నాం అనుకుంటూ వీళ్ళకైతే సాయం చేసి ఈ బసంత్పూర్ దర్బార్ ఉన్న ఆల్మోస్ట్ ఎన్ని బిల్డింగ్స్ పడిపోయి ప్రతి బిల్డింగ్ని వీళ్ళే రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో పడిపోయిన వాటన్నిటిని వీళ్ళు ఇక్కడ పెట్టారు షోకేస్ కింద. అండ్ మనకు తెలుసు చైనా ఒక గుంటనక్క, అది ఏదైనా వర్క్ చేసింది, ఎవరికైనా హెల్ప్ చేసింది అంటే పక్కా ప్రతిఫలం ఆశించకుండా అయితే చేయదు. సో ఈ వంక పెట్టుకొని వీళ్ళు టన్నల్స్ చైనాకి, నేపాల్కి, ఈ పొలిటికల్ విషయాలన్నీ మనకు వేరే దగ్గర మాట్లాడుకుందాం. మీకు తెలిస్తే కమెంట్లు అయితే పెట్టండి. లేట్ కింగ్ మహేంద్ర బిక్రమ్ షా యొక్క ల్యాండ్ రోవర్ అంటే ఇది బాంబే అటాక్లోని జనక్పూర్లోని జీప్ అనేది డిస్ట్రాయ్ అయిపోయిందంట. డిస్ట్రాయ్ అయిపోయింది, మరి ఎలా ఉంది? సో మేబీ లోపల అనుకుంటారు. నేపాల్ యొక్క చాలా కల్చర్ ఆల్మోస్ట్ అంతా ఈ దర్బార్ స్క్వేర్ లోనే జరిగింది. ఎందుకంటే కింగ్ రూలింగ్ కదా ఒకప్పుడు. సో
ఆటలు పాటలు విశేషాలు డ్యాన్స్లు గేమ్స్లు అన్నీ ఈ పరిసర ప్రాంతాల్లోనే జరిగాయి. ఇప్పటికీ దర్బార్ స్క్వేర్ లోనే ఇలాంటి సాంప్రదాయాలు ట్రెడిషన్స్ నేపాల్ ట్రెడిషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన నేపాల్ వచ్చినా మనకి ఆల్మోస్ట్ ఈ ట్రెడిషన్ అంతా మనకి ఎక్కడ కనబడదు. ఎక్కడో రూరల్ ప్లేసెస్కి వెళ్ళాలి. సో రూరల్ ప్లేసెస్కి వెళ్తే మనకి కంప్లీట్ ఈ ట్రెడిషన్ అంతా కనిపిస్తుంది. అండ్ ఇన్ కేస్ మనం చూడాలి అనుకుంటే దసరా టైం అప్పుడు వస్తే ఇదంతా మనకి దర్బార్ స్క్వేర్ దగ్గర అయితే కనిపిస్తుంది. సో మీకు ఎప్పుడైనా ఈసారి దసరా అయిపోయింది కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. దసరా టైంకి ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. సో కుమారి దేవత అన్నారు కదా, ఈవిడే అనమాట. సో ఈవిడ ప్లేస్ కూడా ఇప్పుడు వెళ్దాం. కుమారి అమ్మవారు అన్నాను కదా. సో యాక్చువల్లీ ఆవిడ గురించి చెప్పాలంటే ఈవిడ ఒక మెన్స్ట్రేషన్ ఇంకా అవ్వని అమ్మాయి, అంటే ఇంకా పెద్ద పిల్ల అవ్వని అమ్మాయి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఆవిడని దేవతగా పూజిస్తారనమాట. ఎప్పుడైతే ఆమెకి మెన్స్ట్రేషన్ సైకిల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆమెని పక్కన పెట్టి వేరే ఆవిడని ఎన్నుకుంటారు. అండ్ ఆవిడని 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నుకున్నారంట. సో ఈ కల్చర్ చాలా డిఫరెంట్. ఇలాంటి ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ లో ఇది ఒకటి అనమాట, దర్బార్ స్క్వేర్, హనుమాన్ ఢోకా దర్బార్ స్క్వేర్. మనం ఇప్పుడు భక్తాపూర్ దర్బార్ స్క్వేర్ కి వెళ్ళినా లేదా లలిత్పూర్ దర్బార్ స్క్వేర్ కి వెళ్ళినా కొన్ని మాత్రమే తెలుసుకోగలం. కానీ ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ నేపాల్ కల్చర్, ఇండియాకి నేపాల్కి ఉన్న ట్రీటీ ఆర్గనైజేషన్స్ కానీ లైక్ మనం ఎంతో వాళ్ళకి సపోర్ట్ చేసామని కానీ ఈ నేపాల్ గురించి మనకు తెలియని చాలా విషయాలు అయితే ఈ దర్బార్ స్క్వేర్ లో మనం తెలుసుకుంటాం. చూడండి, నేపాల్ రాజుల సింహాసనాలు వాళ్ళ యొక్క కిరీటాలు అన్నీ ఎంత బాగా భద్రపరుచుకున్నారు. ఒక దేశాన్ని ఇంకో దేశం ఆక్రమించకుండా ఉంటే ఇలాంటివి ఎన్నో ఉండేవి మన ఇండియాకు కూడా. ఇప్పుడు ఎక్కడెక్కడో ఎన్నెన్నో మ్యూజియాల్లోని అవన్నీ మరి ఇంకా వేస్ట్. మనం ఆలోచించి చాలా బాధేస్తుంది. మన కల్చరే కాకుండా వేరే వాళ్ళ కల్చర్స్ కూడా తెలుసుకోవాలని ఎంత తాపత్రయపడి ఎంత ఉండకపోతే ఏదేదో కంట్రీస్ నుంచి వస్తారు. వెనక్కి చూస్తారు కదా, ఆల్మోస్ట్ ఫారినర్స్ కి ఇలాంటి వీటిలో చాలా ఆసక్తి అనమాట. ఇప్పటికీ వాళ్ళందరూ చాలా వాటిల్లో ముందులోనే ఉన్నారు. అయినా ఇంకా తెలుసుకోవాలని వాళ్ళ యొక్క ఆసక్తి అనేది మనకి ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నాతో కలిపి చెప్తున్నాను. ఈడేందుకు ఎంత మాట్లాడుతున్నాడు వచ్చేసాడని అనుకోకండి, నాతో కలిపే చెప్తున్నాను. సో వెనక్కి కనిపిస్తుంది కదా హనుమాన్ స్తూప అది. సో నో ఎంట్రీ, అక్కడ ఫోటో తీయడానికి అవ్వదు. అందుకోసం అండి అతను పోలీసు ఉన్నారు, సో అందుకోసం తీయలేం మరి. సో అక్కడ హనుమాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. సో అందుకోసమే దీని పేరు హనుమాన్ ఢోకా అంటారు. హనుమాన్ ఢోకా దర్బార్ స్క్వేర్ 9 అంతస్తుల ప్యాలెస్ అంటే ఇది. నాకు ఫస్ట్ ఎక్కడ 9 అంతస్తులు అనిపించింది, కాకపోతే అలా పైకి తలెత్తుకొని చూస్తే 9 అంతస్తులు. చూడండి, ఇంకా అక్కడ వరకు కనబడుతుంది. ఇంకా దానిపైన వచ్చిన గోపురం పొగడ లాగా ఉంది. सर सर वो सामने रेत हाउस है ना, हाउस रेत हाउस, हाँ वही है कुमारी हाउस. 4:30 बजे दिस प्लेट అంటే లైక్ ఈ దర్బార్ స్క్వేర్ నెక్స్ట్ పశుపతినాథ్ టెంపుల్ ఇవన్నీ 4-5 ఈ టైంలోనే క్లోజ్ అయ్యి ఉంటాయి. సో మార్నింగ్ మనం మ్యాంగో వచ్చి ఇది కవర్ చేసుకొని ఈవినింగ్ టైంలో పశుపతినాథ్ టెంపుల్ పెట్టుకుంటే మీకు గంగా హారతి కూడా కవర్ అయిపోద్ది. నేను 2 days నుంచి ట్రై చేస్తున్నాను. మార్నింగ్ ఒక ప్లేస్, ఈవినింగ్ పశుపతినాథ్కి వెళ్దామని. బట్ ఈవినింగ్ టైం ఇప్పుడు ఆల్రెడీ 4 అయిపోయింది. సో ఇక్కడ నేపాల్ టైంలో 4 అంటే ఇండియన్ టైంలో 3:45. దర్బార్ స్క్వేర్ నుంచి 6 kilometers పడుతుంది. బస్సు ఎక్కడం ఇక్కడ పెద్ద టాస్క్. ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. వసంతపూర్ అంటున్నప్పుడు ఒకడేమో వసంతపూర్, ఏవేవో పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సో కొంచెం టాస్క్ ఇది ఇక్కడ. సో అందుకోసం లేట్ అయితే అయిపోయింది. మీరైతే మాత్రం మార్నింగ్ అయితే మాత్రం దర్బార్ స్క్వేర్ అయినా స్వయంభూ టెంపుల్ అయినా పెట్టుకుంది. అండ్ ఈవినింగ్ టైం అయితే మాత్రం ఏదో ఒక రోజు లైక్ ఓన్లీ ఫర్ పశుపతినాథ్ టెంపుల్ అయితే ఉంచుకోండి ఆ టైమింగ్ని. మనం దేవతల్ని ఎలా పూజిస్తామో సో అదే విధంగా అంతే రెస్పెక్ట్తో ఇక్కడ కుమారి మాతని పూజిస్తారు. ఇక్కడ ఏకం రోజంతటికి ఓన్లీ ఒక 5 minutes 10 minutes అయితే మాత్రమే ఆవిడ దర్శనం ఇస్తారంట. సో లోపల అక్కడ పగోడా కనిపిస్తుంది. సో అక్కడ గోల్డెన్ కలర్ అండ్ బ్రౌన్ కనబడుతుంది కదా 3 windows. సో అందులో నుంచి అయితే ఆవిడ మనకి దర్శనం ఇస్తారట. అండ్ లోపలికి వెళ్ళడానికి కూడా ఒక పర్టికులర్ టైంలో మాత్రమే లోపలికి వెళ్ళి దర్శించుకోవడం అవుతుందంట. అన్లక్కీలీ లైక్ మనకైతే ఆ ఛాన్స్ దొరకలేదు అనుకున్నాను. కానీ 2 hours తర్వాత 6 o'clockకి నార్మల్గా వెళ్ళేసరికి ఇక్కడైతే ఓపెన్ చేసి ఉంది. సో లోపల ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడే 5 minutes బ్యాక్ ఇక్కడ వచ్చారు. జస్ట్ 10 to 15 seconds ఉన్నారు. సీరియస్గా చూసి అందరికీ నమస్తే చెప్పాం. అందరూ నమస్తే చెప్పిన తర్వాత ఆ మిడిల్లో నుంచి వెళ్ళిపోయారు.
సో ఈ వీడియో లోపల లైటింగ్ లేదు, బట్ మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఇదే లోపల గర్ర ఇందాక చూపించాను కదా ఫ్రంట్కి. సో దాని లోపల అనమాట. యాక్చువల్లీ చూసారు కదా బయట ఎంతమంది ఉన్నారు, కాకపోతే కుమారి గర్లకి ఎవరైనా వెళ్ళొచ్చు, బట్ ఆవిడ కరెక్ట్గా ఓన్లీ పర్టికులర్ టైంలోనే వస్తారు. సో అప్పుడే ఆ తలుపులన్నీ తెలిసి ఉంటాయి. సో లక్కీగా నేను అవతల వైపు నుంచి మా ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుకుంటూ అలా ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ మంది జనాలు ఉన్నారు. ఏంటబ్బా బయట ఎక్కువ మంది జనాలు ఉన్నారని చెప్పేసి చూస్తే లోపలేమో ఆవిడ ఇంకొక 2 minutesలో వస్తారని చెప్పి ఓ పోలీస్ అతను చెప్పారు. సో వెంటనే లోపలికైతే వెళ్ళిపోయాను. సో మీకైతే వీడియో చూపించలేను, ఎందుకంటే వీడియో తీయలేము ఆవిడది. బికాస్ ఆవిడ ఇక్కడ దేవత అనమాట, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దేవత నేపాల్ కాఠ్మండు దర్బార్ స్క్వేర్ దగ్గర. సో అందుకే ఆవిడ గురించి చూపించడం అయితే అవ్వలేదు. సో ఆవిడ ఓన్లీ దగ్గర 5 to 6 seconds, ఒక 10 seconds ఉన్నారు అంతే. ఆ 10 secondsలోని మనం లైక్ వచ్చిన వెంటనే నమస్తే అయితే చెప్పాలి. సో నమస్తే చెప్పిన తర్వాత ఆవిడ మనల్ని అందరినీ జస్ట్ అలాగ ఒక చూస్తారు, అలాగా ఎవరెవరు వచ్చారు అని. ఈ లోపు మనం మనసులో కోరికలు కోరుకుంటే అవి జరుగుతాయని ఇక్కడ వాళ్ళు నమ్మకం. సో ఏటో తెలియదు, లైక్ లక్కీలీ ఒక 5 to 10 seconds బిఫోర్ నేను వెళ్ళాను. ఒక 5 to 10 seconds బిఫోర్ వెళ్ళిన తర్వాత అక్కడ అంతా చెప్తున్నారు అనమాట, లైక్ ఇలాగ వచ్చిన తర్వాత వీడియో తీయకూడదు ఇవన్నీ. సో అందుకోసం నేను వీడియో అయితే తీయలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ, లైక్ చాలా హ్యాపీ నేను, ఎందుకంటే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందాక వెళ్ళిపోదాం అనుకున్నాను ఇక్కడ నేను దర్బార్ స్క్వేర్ నుంచి పశుపతినాథ్కి. సో అప్పటికే టైం అయిపోయింది, గంగా హారతి దొరకలేదు, అవ్వదని చెప్పేసి ఇంక ఇక్కడే అలా స్టే చేశాను కొంచెంసేపు అలా మార్కెట్లోకి వెళ్ళి. లక్కీగా రిటర్న్ ఇలా వచ్చేసరికి సో చాలా హ్యాపీ. నా మాటలు అయితే రావట్లేదు, ఎందుకంటే చూస్తాను అనుకోలేదు. 2 రోజుల నుంచి వస్తున్నాను కానీ అది అవ్వలేదు దొరకడం. లక్కీలీ ఇప్పుడు ఆవిడ యొక్క దర్శనం అయితే దొరికింది. సో సేమ్ ఫోటోలో చూపించినట్టు ఆవిడకి ఇప్పుడు 8 years అంతా అనుకుంటా. ఆవిడ 6 years ఉన్నప్పుడు ఇక్కడ దేవతలా చేశారు. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.